నీకు తెలుగులో ఆ పళ్ళన్నీ నీకు తెలుసు, కాయలన్నీ నీకు తెలుసు, పాదులన్నీ నీకు తెలుసు. ఎందుకనవు తెలుగులో? ఆ తెలుగు భాషతో మోక్షానికి పొందాడు పోతన గారు. తెలుగు భాషలో కీర్తనలు చేసి రామదాసు గారు రామచంద్రమూర్తిలో ఐక్యమయ్యారు. నీ ఇంతోటి బతుక్కి తెలుగు అడ్డొచ్చిందా? నువ్వు 2 తెలుగు మాటలు మాట్లాడడానికి నీకు కష్టమా? కావాలని ఏదో ఇంకా అసలు లండన్లో పుట్టి లండన్లో పెరిగి ఇక్కడికి ఏదో తెలియక మొట్టమొదటిసారి వచ్చి మొట్టమొదటి నిమిషంలోనే మనతో మాట్లాడుతున్నంత నటన, ఏదో అసలు మాకు తెలుగు రాదు కదండి. నేను ఎక్కడ ఆశ్చర్యపోతానంటే, నేను గొప్పకి చెప్పాను అనుకోకండి, నీ జాతి సంస్కృతిగా నీ కన్న తల్లిగా పోతన గారి పద్యాలు నీకు వచ్చి ఉండాలి. నువ్వు తెలుగులో చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. అంతేకాని నీకెందుకంత తాపత్రయం ఆ ఇంగ్లీష్ మీద? అయిన దానికి కాని దానికి ఇంగ్లీష్ ఎందుకు? నీ చదువు ఇంగ్లీష్లో చదువుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను. ఇంగ్లీష్ నీ భార్య లాంటిది. చక్కగా ప్రేమించు, చక్కగా పోషించు, చక్కగా ప్రేమ పెంచుకో, దాని యందు ఆనందాన్ని పొందు, ఉన్నతికి రా, బిడ్డల్ని కను. దాని వలన నేను కాదన్ను. కానీ నీ తల్లి లాంటిది తెలుగు భాష. తెలుగు భాషని తిరస్కరించడం నీ తల్లికి అన్నం పెట్టకపోవడం లాంటిది. అక్కర్లేని దానికి ఇంగ్లీష్ మాట్లాడితే అసహ్యం వేస్తుంది. నువ్వు ఉల్లిపాయ అన్నదానికి ఉల్లిపాయ అంటేనే బాగుంటుంది తెలుగులో. ఉల్లిపాయని ఇంగ్లీష్లో అనడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఉల్లిపాయని ఇంగ్లీష్లో పిలిచారనుకోండి అసహ్యం వేస్తుంది నాకు. ఏమిటి ఉల్లిపాయ అనడానికి ఇంగ్లీష్ ఎందుకు? ఉల్లిపాయ అనలే ఏంటి? లండన్ నుంచి వచ్చావా నువ్వు? లండన్లో పుట్టావా నువ్వు? ఆంధ్రదేశంలోనే పుట్టా, ఆంధ్రదేశంలోనే పెరిగా. ఉల్లిపాయని ఎందుకనో అంటే వాడెవడో అన్నాడు, వీడు విన్నాడు, ఇంకక్కడి నుంచి అదే ఈ స్థితి. సరే, ఇదంతా వేరే విషయం అనుకోండి.